ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస్ సరోవరంలో అద్భుతంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ లో ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. శ్రీకాకుళం జిల్లా కచిలి మండలంలోని పలు గ్రామాల్లో శాకాహార ర్యాలీ నిర్వహించిన మాస్టర్లు. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం ఎమ్మిగనూరు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్ర వార్షికోత్సవాలు మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రఘు గురూజీ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు, పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, ఆచార్య శ్రీనివాస్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేతవనం ప్రభాకర్ తో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత ధ్యానం, వయోలిన్, సంగీత వాయిద్యం ధ్యానులకు విశేషంగా అలరించాయి. అన్ని చోట్లలో యజ్ఞాలు జరుగుతా ఉంది, అన్ని చోట్లలో యాగాలు జరుగుతూ ఉండదు. పర్టికల్ గా ప్రపంచ శాంతి కోసమే ఈ ధ్యాన మహాయజ్ఞం అనేసి ఎందుకు పెట్టినారని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అందరికి. ఇప్పుడు మనకి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇరాను, ఇరాక్ ఆ పరిసరంలో జరుగుతుంది, అవునా కదా? అంటే రాష్ట్రం కాని రాష్ట్రము, దేశం కాని దేశంలో యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ పెట్రోల్ కొరత వచ్చిందా లేదా? అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ పప్పు దినుసులు పెరిగినాయా లేదా? పిఎస్ఎస్ఎం సంయుక్త నిర్వహణలో 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కన్నుల పండుగలా జరిగింది ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం. ఇక్కడ ఎవరైనా వచ్చారా తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి? ఎలా జరిగింది? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి కూడదాం. మరి ఇక్కడ కూర్చుని ఉన్నారు సంగీత బాబు గారు. సంగీత బాబు గారికి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. వారి విశేషమైనటువంటి కృషితో తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరిగింది. మరి ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 22 నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు పరమ అద్భుతంగా జరగబోతోంది. ఈ యజ్ఞం ఒక అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఈ యజ్ఞంలో లాస్ట్ యజ్ఞంలో ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, 6 గంటల పాటు విశేషమైనటువంటి ధ్యానంతో జరిగింది. ఈసారి కూడా అదే విధంగా 6 గంటలు ధ్యానంతో పాటు ఈ రోజు మనందరం ఇలా కూర్చోవడానికి పత్రి సార్తో పాటు ఎంతో మంది విశేషమైనటువంటి కృషి చేశారు. కొన్ని వేలాది సంవత్సరాలుగా ఈ భూమి మీద మానవ జాతి ఆవిర్భావం అప్పటి నుండి కూడా మానవుడికి తలెత్తేటువంటి ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న కోసమే అనేక మంది తమ రాజ్యాలు వదిలిపెట్టి ఋషులుగా మారి అరణ్యాలకు వెళ్ళారు. సిద్ధార్థుడిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి దానికి సమాధానం కోసం అర్ధరాత్రి పూట గొప్ప రాజ్యాన్ని, అందమైన భార్యని, బిడ్డని వదిలేసి అడవులంటూ వెళ్ళాడు ఆయన. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస్ సరోవరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధా జోస్లా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవులు పరిపూర్ణత చెందిన తర్వాత దైవంగా మారుతారని తెలియజేశారు. ప్రస్తుతం మనం దైవంగా మారే సమయంలో ఉన్నామని తెలియజేశారు. బ్రహ్మశ్రీ పత్రిజీ, మీరు దైవాలు, మీరు అన్ని సాధించగలరని మనలో స్ఫూర్తి నింపిన మహానుభావుడని కొనియాడారు. అనంతరం పిఎం
పిఎంసి డైరెక్టర్ హరిబాబు మాట్లాడుతూ పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మానస సరోవర వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి, ధ్యానరత్న ఆకు రతిశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి మానవులు కూడా పరిపూర్ణత సాధించిన తర్వాత దైవంగా మారతారు. మనం ఇప్పుడు దైవంగా మారే సమయంలో ఉన్నాము. అందుకని ఇలాంటి సమయంలో మనందరం ఇలా ధ్యానంలోకి రావటం అనేది మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా జరగటం అనేది మన అదృష్టం. ఒక్కసారి వారికి మనం కరతాళ ధ్వనులతో మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మరి ఎంతోమంది మహానుభావులు, ఋషులు, ఎంతోమంది గురువులు ఈ భూమండలానికి వచ్చి అందరినీ కూడా వాళ్ళ స్థితుల్ని పెంచుకోవడానికి ఎంతో సహాయపడాలని ఎంతో కృషి చేశారు, ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ మనకి ఆ సమయంలో ఆత్మజ్ఞానం అందుకునేంత స్థితి రాక చాలామంది వాళ్ళు ఆ వచ్చిన గురువులకి పూజలు చేయడం, మీ అంత గొప్పవాళ్ళు లేరు అనడం, వాళ్ళకి ఉయ్యాలేసి పవళింపు సేవలు చేయటం, వాళ్ళ సిద్ధులు చూసి అబ్బా వీళ్ళంత గొప్పవాళ్ళు అని ఫీల్ అయిపోతూ ఉండడం, ఇలాగే జరిగేది. కానీ వాళ్ళలాగే మనం కూడా తయారవ్వగలమని వాళ్ళు చెప్పడానికి వాళ్ళ సిద్ధులు చూపించేవారు. విధంగా లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనకి సహజంగా మార్నింగ్ 3 hours మెడిటేషన్ ఉంటుంది, 5 to 8 ఎక్కడైనా సరే. కానీ 6 hours లాస్ట్ ఇయర్ మెడిటేషను పెట్టడం, మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours, 6 hours మెడిటేషన్ హైలైట్ మెయిన్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి. అంటే సాధారణంగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎక్కువ మంది జ్ఞానం కావాల్సినంత దొరుకుతుందండి ఈరోజు మాస్టర్స్ ద్వారా, జూమ్స్ ద్వారా, పిఎంసి ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కావాల్సిన జ్ఞానం. కానీ సాధన అనేది చాలా తగ్గుతుంది ఇప్పుడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ లో ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎంసి డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ పాల్గొని చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏమిటి, ధ్యానం వ్యాప్తి ఎలా చేయాలి, క్రియేటివిటీ ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానులు అడిగిన సందేహాలకు చక్కగా నివృత్తి చేశారు. ఆలోచన ద్వారా క్రియేటివిటీ వస్తుందా? క్రియేటివిటీ అనేది ఆలోచిస్తే వచ్చేది కాదు, సహజంగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మన లోపలికి మనం వెళ్ళినప్పుడు. బుద్ధి అనేది, ఒక సృజనాత్మకత అనేది మన లోపలికి మనం వెళ్ళినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ సార్ ఉన్నారు, సార్కి ఒక కెమెరామెన్ క్రియేటివ్ ఐడియాస్ కావాలి. ఐడియాస్ కోసం మీరు ఎంత ఆలోచించినా మీ ఉన్న మైండ్తోనే మీరు ఆలోచిస్తారు. మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నది గతంలో, కానీ ఇప్పుడు తెలుసున్న మైండ్తోనే కదా ఆలోచించేసి. తెలిసిందే మళ్ళీ అప్లై చేస్తూ ఉంటాము. కాబట్టి మన క్రియేటివిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్ లేదా సూపర్ కాన్షియస్ మైండ్ నుంచి రావాలి. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యానం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యానం సర్వ రోగాలను నివారిస్తుందని, ధ్యాన శక్తి అద్భుతమైన మహాశక్తి అని తెలిపారు. ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ అందించిన మహాప్రసాదం అని, ప్రతి ఒక్కరూ ధ్యాన బాటలో నడవాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈరోజు మనకు గొప్ప అవకాశం. ఇలా ప్రతి సోమవారం క్లాస్ ఉంటుంది. ప్రతి సోమవారం రోజు అందరూ ఖచ్చితంగా రావాలి. ఇట్లా క్లాస్కు సజ్జన సాంగత్యానికి ఇలా 1 గంట సేపు మాట్లాడుకోవాలి. మళ్ళీ రోజు ఒకటి ఎవరికి వీలుంటే 1 గంట సేపు స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే పుస్తకం చదవాలి. ఈ 3 కంటిన్యూ చేయాలి. రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా ఇటు పిరమిడ్లో ధ్యానము 1 గంట, సజ్జన సాంగత్యం 1 గంట, పుస్తకం చదవాలి 1 గంట. చూడండి, ఈ 3 మనం రెగ్యులర్గా చేస్తున్నామంటే మన బాడీ రోజు ఎంత పాజిటివ్ అవుతుందంటే అంత పాజిటివ్ అవుతుంది. ఇదొక్కటి మీరు గమనించి, ఇదొక్కటి తప్పనిసరిగా కొత్త వచ్చిన వాళ్ళు కూడా. కాబట్టి ప్రతిరోజు ధ్యానానికి రావాలి, ప్రతిరోజు సామూహిక ధ్యానంలో కలవాలి. చూడండి, అప్పుడు బాడీ ఎలా అవుతుందో మనకే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ అద్భుతంగా మన ఆత్మని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడైతే మన బాడీలోకి ఎలాంటిది రానియకుండా మనల్ని కాపాడుతుంది. ఎవరు? మన ఆత్మ అంటే దేవుడు.
ఎవరు ఎక్కడ ఏం దేవుడు, మనమే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం అది ఒక్కటి గమనించుకొని మనకి మనం ఈ 3 సజ్జన అన్ని 3 ప్రకటించుకొని మనం రోజు క్రమం తప్పకుండా ఈ 3 చేసుకొని మనం ఇంకా ముందుకెళ్ళవచ్చు. ఈ 3 చేస్తే ఏమవుతుంది, రోజు రోజుకు నీకు కొత్త కొత్త ఆలోచన వస్తుంది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఓం శాంతి మాస్టర్ రాధా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవత్ తత్వం గురించి పలు ఉదాహరణల ద్వారా చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన భాగ్యంగా మనము భావిస్తూ వాళ్ళు ఏమి చెప్తారో మనకు తెలుసు. ఆంజనేయుడు ఎంత భక్తుడు, ఎంత గొప్పవాడు అంటే ఆయన గుండెని చీలిస్తే ఎవరున్నారు ఆయన గుండెల్లో? ఆయన రోమంలో ఏం వినిపిస్తుంది? రామనామం వినిపిస్తుంది. అంత పరమ భక్తుడైన ఆంజనేయుడు తన పరమ దైవమైనటువంటి రాముని యొక్క రామాయణం వినడం కోసం ఎక్కడ కూర్చొనేవాడంట తెలుసా? ఎన్ని గంటలకు వచ్చేవాడు, ఎన్ని గంటలకు పోయేవాడు, ఎలా వచ్చేవారు, ఎలా పోయేవాళ్ళు తెలుసా? రామాయణం వినేందుకు అందరికంటే ముందు వచ్చి కూర్చొనేవాడంట. తర్వాత అందరికంటే ముందు పోయేవాడా? లేదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో పోయేవాడు. ఎక్కడ కూర్చొనేవాడంటే చెప్పులు వదిలినట్టు. అంటే ఎంత నిరహంకారి, ఎంత తన్మయత్వం, ఎంత మమేకమై ఉండేవాడు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అత్యంత విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 15వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆడపోయినా క్షణాయిన ఆ నరకం వద్దు, వద్దే వద్దంటావు. నీకు పరీక్ష కూడా పెడతాది. ఇది ప్రకృతిలో పరీక్ష. నువ్వు ఆ గుణంలో నిలబడతావా, ఈ గుణంలో నిలబడతావా? రేపు నువ్వు వస్తావా రావా, నువ్వు మళ్ళా ఆ గుణంలోకే వస్తావా అనే విషయం నీకు నాకు అని కాదు, అందరి విషయం చెప్తాను. నాకు కూడా శాఖ మొత్తం అంటుంది. అయితే నేనే విడిచిపెట్టలేదు. ఎట్లా ఒప్పుకున్నా కదా, ఒప్పుకున్నాక తప్పదు కదా. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 కార్యక్రమంలో భాగంగా అహింసా మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 8వ రోజు విజయవాడ కేసరపల్లిలో శాకాహార విశిష్టతను తెలిపే ఫలకాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహార విశిష్టత లాభాల గురించి ప్రజలకి అవగాహన కల్పించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజుల మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అహింసా ధర్మ మహాయజ్ఞం 4లో భాగంగా ఈరోజు 8వ రోజు ఈ యొక్క శాకాహార ర్యాలీ మన ప్రాంతానికి విచ్చేసిన మిత్రులారా, జీవహింస మహాపాపమని ఇవాళ మేము కొత్తగా చెప్పేదంటూ ఏమీ లేదు. ఎందరో మంది మహానుభావులు మనకి తెలియపరిచారు మిత్రులారా. గాంధీ మహాత్ముడు చెప్తున్నాడు, మానవుడు ఆచరించవలసిన ప్రప్రథమమైన ధర్మం అహింసో పరమో ధర్మ అని ఆ మహానుభావుడు తెలియపరిచాడు. ఈ సత్యాన్ని జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ
గత 40 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా హింస చూడు హంస పకడు అంటూ మరి ప్రపంచ మానవాళిని మరి జాగృతం చేస్తున్నాడు ఆ మహానుభావుడు. శ్రీకాకుళం జిల్లా కచ్లీ మండలం మస్పల్లి చుట్టుపక్కల గ్రామాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాకుళం శివ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ శివ శాకాహార విశిష్టత గురించి, ధ్యాన విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ఎంఎస్ఎల్ గ్రామం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాలకి శాకాహార ర్యాలీ చేయడానికి పిరమిడ్ మాస్టర్స్ అందరూ జిల్లాలో వచ్చారు. మరి ఈ యొక్క శాకాహార ర్యాలీ ఇప్పుడు అద్భుతంగా ప్రపంచమంతా శాకాహారం కావాలని గురువు గారు ఏదైతే కాళ్ళగన్నారో అదే మన యొక్క అందరూ అదే జై శాకాహార జగత్కి, జై శాకాహార జగత్కి, జై బ్రహ్మర్షి పితామహ భత్రిజీకి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని చక్కగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇక్కడ ధ్యానానికి వెళ్ళినారు, ఎవరి మాటలు ఎక్కువ చెవులోకి వేసుకోవద్దన్నారు. ఇక్కడ వరకు ఇక్కడ విని ఇక్కడ వదిలేసి తర్వాత మళ్ళా మనం పోయి అన్ని చెవులోకి వేసుకుంటే ఏమవుతుంది? ఆచరణ లేదు. అట్లా కాకుండా సరే వాళ్ళు 10 చెప్పింటే మనం ఒకటైనా చెప్పేవాళ్ళం ఏమైనా కానీ, విన్నవాళ్ళు ఒకటే కాదు చెప్పేవాళ్ళమైనా కానీ, ఎప్పుడైతే 10 వింటే కనీసం అర్థం కానీ ఒకటి కానీ ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే దాన్ని ఆచరణాత్మక జ్ఞానము అనడానికి వస్తుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హనుమంతు స్థిత ప్రజ్ఞత గురించి చక్కగా వివరించారు. సుఖదుఖాలను సమంగా స్వీకరించినప్పుడు, మాన అవమానాలను ఒక అనుభవంగా తీసుకున్నప్పుడు స్థిత ప్రజ్ఞుడు అంటారని తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. నిశ్చలమైన స్థితిలో ఉంటారు, దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. అంటే ద్వంద్వ స్థితి నుంచి అద్వైతంలోకి రావడం. ద్వంద్వ స్థితి, ద్వంద్వం అంటే సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, మానం అవమానం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఇవన్నీ కేవలం జీవితంలో అనుభవాలే తప్ప ఇవేవి శాస్త్రం కాదు అని తెలుసుకొని రెండింటి విషయంలోనూ నువ్వు సమత్వంగా ఉండి, కష్టం వచ్చినప్పుడు బాధపడడం, కుంగిపోవడం, లాభం వచ్చినప్పుడు పొంగిపోవడం, ఈ పొంగులు లేకుండా సమత్వ స్థితిలో ఉండడమే దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ జెడ్పీ హై స్కూల్, ఎస్వి డిగ్రీ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు నారాయణ రెడ్డి, మనోహర్ రెడ్డి, రమణులు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతపురంలోని శ్రీ షిరిడి సాయి మోక్షిత స్కూల్లో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు విద్యార్థులకి ధ్యాన ప్రక్రియ గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పొందొందుతాయని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ఎంతసేపు వెళితే అక్కడ కూర్చోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు. మీకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది, మీ కొరకు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చేస్తారు కదా, రోజు చేస్తారా చేయరు ధ్యానం? మీకోసమే మీరు ధ్యానం చేసుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి గట్టిగా. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి, ప్రిన్సిపల్ గారికి, లెక్చర్ మేడం వాళ్ళకి, అందరికీ, సార్ వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తాం. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో శ్రీలంక రామాయణ దివ్యయాత్ర సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నారు. 8 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి కొలంబో విమానం ద్వారా ప్రయాణం కొనసాగనుంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో 3 స్టార్ హోటల్ వసతి, రుచికరమైన శుద్ధ శాకాహార భోజనం, ఎయిర్ కండిషనర్ లగ్జరీ వాహనాలతో ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడను. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడను. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. హైదరాబాద్ హయత్ నగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్యానం సత్సంగం ఆగస్టు 5న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2:30 నుంచి 6:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.